నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ట్రిప్ స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత లాంగ్ బండికి ఎక్కడం జరిగింది. అంటే ఫస్ట్ టైం ఎక్కా అనమాట. బెంగళూరు నుండి లోడ్ వేసుకొని వస్తున్నా, నూడిల్స్ లోడు విశాఖపట్నానికి. ఇప్పుడు మనం తిరుపతి దగ్గరకు వచ్చినాం. చూడండి ఎంత బాగుందో వ్యూ. తిరుపతి, పెద్ద తిరుపతి తెలుసు కదా అందరికీ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి కాణిపాకం 6 కిలోమీటర్లు ఉంది. లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా బోర్డు, కాణిపాకం. కొంచెం ఎదురుకి వెళ్ళాక లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? చూడండి ఎంత బాగుందో వ్యూ. అసలు మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. అంత బాగుంది కాబట్టి వీడియో తీయాలనిపించింది. ఏదేంటో కానీ తిరుపతిలో లొకేషన్ చాలా బాగుంటుంది. తిరుపతి వెళ్ళిన వాళ్ళని అడగండి. వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర కానీ ఆ హైవేలో అసలు బాగుంటుందంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొండలు అవన్నీ చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. నా షార్ట్ వీడియో మొన్న ఒకటి పెట్టా కదా, దాంట్లో చూడండి ఎంత బాగుంటుందో. లెఫ్ట్ సైడ్ చూడండి, మంచి పార్కింగ్ ఉంటుంది మంచిగా. అది వచ్చే సర్వీస్ రోడ్డు అవతల, మరి యువతల లారీలు ఆపుకోవడానికి. చూడండి ఎంత బాగుంటుందో. హైవే మీద జర్నీలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది బాగా. మనం ఇప్పుడు వచ్చేసి 1100 చిల్లర కిలోమీటర్లు వెళ్తున్నాం. ఇది వైజాగ్కి. మనకి క్లీనర్ ఉండడం అనమాట. మనం ఒక్కడమే సింగిల్గా వెళ్ళాలి. అసలు ఎంత కష్టం అంటే అంత కష్టం. అది అంతే, అది సింగిల్గా తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. కానీ తప్పదు, తిరగాలి. అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ. చిత్తూరు దగ్గరకు వచ్చినాం. చిత్తూరు దగ్గరికి పొలంనేరు ఘాటి దిగినాం. చిత్తూరు దగ్గరలో ఉన్నాం అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. ఒక్కనే వీడియో తీసుకోవాలని చేతితో పట్టుకొని తీసుకోవాలంటే మరి వణుకుతుంది, ఏం చేయాలని అర్థం కావట్లే. అది అందు గురించి అలా షేక్ అవుతుంది అన్నమాట. బాడీ బండ్లకి సచ్చ రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షాకాలం తాళ్ళు పట్టాలు అన్నీ వేసుకోవాలంటే మామూలుగా ఉండదు, అంత రిస్క్. అందుకనే కంటైనర్ ఎక్కా. కంటైనర్ అయితే అసలు లాగులు వేసుకోవటం, కూర్చోవటం అంతే. పెద్దగా ఏం శ్రమించాల్సిన అవసరం ఉండదు. మనం దారి మధ్యలో కాలకృత్యాలు తీసుకోవడానికి ఆపామన్నమాట. మొహం కడుక్కొని, పళ్ళు రుద్దుకొని, మొహం కడుక్కొని, టైర్లు చెక్ చేసుకొని చిన్నగా బయలుదేరదాం. ఇదే మన బండి. టైర్లు చెక్ చేసుకొని బయలుదేరదాం. పార్కింగ్ ఉందన్నమాట, అంటే బండ్లు ఆపుకోవడానికి. చూడండి కొండలు, తిరుపతి కొండలు. చూడండి అసలు ఇదే మన బండి. ఇక రైల్వే డబ్బా లాగా ఉంది. ఫస్ట్ భయం వేసింది బండి చూడండి, అమ్మో దీన్ని వెళ్తున్నా లేదా అని. కానీ ఇక మనకి వచ్చిన విద్యే కదా, మనం తోలేదే లారీలే. అది అట్లుంటే ఏంది, మనం గేర్ ఎత్తే అదే పోద్ది. చూడండి కొండలు ఎంత బాగున్నాయి. తిరుపతి 4 కిలోమీటర్లు. ఇందాక చిత్తూరు అని చెప్పా కదా, సారీ చిత్తూరు కాదు, తిరుపతి 4 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. అదనమాట. వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. టైం వచ్చేసి 12 అవుతుంది ఇప్పుడు. అసలు ఇందాకే నన్ను క్రాస్ చేసుకొని వచ్చిండు తమిళనాడు బండి. మరి ఏమైందో ఏంటో, పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు ఆడికి. ఫోను అద్దం దగ్గర పెట్టేసరికి అది పైకి పోయింది. కిందకంట, ఆగండి ఒక్కసారి కనబడిద్ది. ఇది కిందకంటే కనబడిద్ది. అసలు ఆడ ఏం జరిగింది ఏందనేది. ట్రాఫిక్ జామ్ అయితే చిన్నగా ఎదరో క్లాత్ పెట్టి దాని మీద ఫోన్ పెట్టా, మంచిగా కనబడిద్ది కదా అని. అసలు ఏం జరిగింది అనేది చూద్దామని. ఇప్పుడే జరిగింది, జస్ట్ ఒక నాకు తెలిసి 10 నిమిషాలు అయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చారంటే మరి ఇప్పుడే జరిగి ఉంటుంది. అక్కడ నాకు తెలిసి డివైడర్ను కొట్టిండు. మరి డివైడర్ను కొడితే మరి అంతా ఏదేదో ఉండే మరి. ఈ డివైడర్కి వచ్చి కొట్టిండు, లేదా ఏదైనా బండిని గుద్దిండు. మరి గుద్దిన బండి అయితే లేదు. క్రేన్లు వచ్చినాయి, 2 క్రేన్లు వచ్చినాయి, బండిని పక్కా తీశారు. ఇదే బండి లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి. క్యాబిన్ మొత్తం గొల్ల అయింది.
ఆ డ్రైవర్ ఏమో అటు ఆ పోలీస్ పక్కన నుంచి నడుచుకుంటూ వస్తాను చూడండి, ఆయన డ్రైవర్. అది చూడండి క్యాబిన్. ఈ 2 ఎకరాలు వచ్చినాయి. అందుకనే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. నిద్ర వస్తే ఆపుకొని పడుకోవాలి అంతే, అంతేగాని బండి తోలకూడదు. ఇది వచ్చేసి పెన్నా నది చూడండి, అసలు ఒక్క వాటర్కి ఇంత చుక్క కూడా లేదు వాటర్ పెన్నా నదిలో. ఇంత పెద్ద బ్రిడ్జి ఉంది కానీ అసలు వాటర్ లేదు చూడండి. ఉందా వాటర్? ఏమీ లేదు, చుక్క నీళ్ళు కూడా లేవు. చాలా బాగుంది లొకేషన్, బాగుంది కాబట్టి తీసా ఫ్రెండ్స్. అక్కడక్కడ మంచి మంచి ప్లేస్లలోనే తీసా. కొన్ని కవర్ చేయని ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అది అసలు మామూలుగా ఉండదు హైవే, మామూలు హైవే కాదు అసలు. 6 lanes ఎక్సలెంట్గా ఉంటుంది హైవే. ఇది వచ్చేసి గుంటూరు దగ్గర బ్రిడ్జి. ఇది కూడా బాగుంటుంది బ్రిడ్జి, అందుకనే తీసా. చూడండి ఇప్పుడు అన్నీ 6 lanes కదా, అందుకని చెప్పేసి బ్రిడ్జిలు భలే ఉన్నాయి అసలు. బాగుంది. మా భద్రాచలం బ్రిడ్జి కంటే ఈ బ్రిడ్జిలే బాగున్నాయి. మన భద్రాచలం బ్రిడ్జి కంటే ఈ బ్రిడ్జి సూపర్ ఉంది చూడండి, అసలు ఎంత బాగుందో. చూస్తా ఉంటే చూడబుద్ధి అవుతుంది. ఇట్లా ఉండాలి లొకేషన్స్. మన వైపు ఇంత లొకేషన్స్ ఉండవు మరి ఎందుకో. అంత డెవలప్డ్ ఏరియా కాదు కదా, దాని గురించి. ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా. మన అన్నది ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోమండి. ఇక వచ్చేసినాం మనం ఏలూరు దగ్గరికి, ఆఫీస్కి వెళ్ళి వచ్చినాం. నిద్ర వస్తుంది బాగా, ఇక్కడ యాప్ చేసి పడుకుంటా. అన్న భాస్కర్ అన్నకు ఫోన్ చేస్తే పెట్టుకొని పడుకో తమ్ముడు, జాగ్రత్త బండి కాడ ఆయిల్ ఫుల్ ట్యాంక్ కదా చెక్ చేసుకుంటా ఉండు అని అన్నాడు. ఎదర టోల్ గేట్ ఫుల్ వర్షం పడుతుంది. విజయవాడ నుంచి మొదలైంది వాన, గుంటూరు నుంచి బీభత్సమైన వాన అసలు. కొద్దిగా ఎదరికెళ్తాగో టోల్ గేట్ కనబడుతుందా, అక్కడ లెఫ్ట్ సైడ్లో మంచి వెళ్తురున్న కాడ బండి పెట్టుకొని పడుకుంటే ఇక 3ంటికి అలారం పెట్టుకొని వెళ్ళాలి. ఇక 3ంటికి అలారం పెట్టుకొని బయలుదేరితే చెన్నైకి వెళ్ళిపోవచ్చు. 200 కిలోమీటర్లే ఉంటుంది అక్కడ నుంచి. మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవచ్చు. 3ంటికి బయలుదేరితే 8-9ంటికి అలా వెళ్ళిపోవచ్చు. మరి చూద్దాం. అలా పెట్టుకొని పడుకున్నా కదా, బాగా నిద్ర వచ్చేసరికి 6:30కి లేచా, అలారం మోగల. ఇది వచ్చేసి రాజమండ్రి దాకా వచ్చినాం. ఇంకా 200 ఉందిగా విశాఖపట్నం. చూడండి మన గోదావరి బ్రిడ్జ్ ఇదే. మన భద్రాచలం నుంచి వస్తుంది వాటర్, ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత పెద్దగా అయిందో. చూడండి ఎంత బాగుందో లొకేషను, మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది లొకేషను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకోసం ఇక్కడ సింబల్ కూడా పెట్టేది చూడండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా. బ్రిడ్జి కొంతవరకే తీసా అనమాట. ఫోన్ పట్టుకొని బ్రిడ్జి మీద డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టమైన విషయం, ఎందుకంటే ఒక సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ అనేది కష్టం. గేర్లు మారవలసి వస్తుంది, ఏదైనా బండి అడ్డం వచ్చినప్పుడు సడన్ బ్రేక్ వేస్తూ ఉంటారు, ఇబ్బంది అయిపోద్ది. అందుకని ఫోను ఇట్లా వీడియో తీయటం కరెక్ట్ కాదు. ఇంటికాడ స్టాండ్ ఉంది, ఈసారి తెచ్చుకుంటా. ఇది వచ్చేసి వైజాగ్ రోడ్డు, తుని దాటినాం, అన్నవరం దాటినాం. లొకేషను సూపర్ అంటే సూపర్ ఉంది, మామూలుగా లేదు అసలు. వర్షం పడ్డదిగా, కొండల మీద నుంచి మంచు లేస్తుంది, అంటే పొగలాగా. అసలు ఆ లొకేషన్ చూస్తే మస్తుంటుంది అనమాట. ఉన్న సిఎస్ఆర్ ట్రక్ లాగ్స్ కానీ, హరీష్ అన్న కానీ, హరీష్ అన్న వీడియోలో భలే ఉంటాయి లొకేషన్లు చూడండి కావాలంటే. మహేష్ అన్న వీడియోల కంటే హరీష్ అన్న వీడియోలో లొకేషన్స్ బాగుంటాయి. అంటే ఆయనది వేరే డిఫరెంట్ స్టైల్, ఏంది వేరే డిఫరెంట్ స్టైలు. కొద్దిగా హరీష్ అన్నది కొంచెం బాగుంటుంది. అట్లనే ఆయన బాగుండవని కాదు, ఆయనవి కూడా బాగుంటాయి. అట్లా అవి చూపించడంలో ఆయనే నెంబర్ 1. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. వైజాగ్ దగ్గరలో చూసారు ఎంత బాగుందో లొకేషన్, అసలు మామూలుగా లేదు ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.